తనుష్క గారు, తులారాశి వాళ్ళు బేసిక్‌గా ఎలాంటి సమస్యల వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? అండ్ దాని నుంచి బయటపడాలి అనుకుంటే రెమెడీస్ ఏంటి తెలియజేస్తారా? ఓకే అమ్మా. తులారాశి వాళ్ళకి ఏమైతుందంటే, ఎక్కువ పుత్రస్థానం వల్ల బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లల వల్ల. జనరల్‌గా వాళ్ళకి పుత్రస్థానాధిపతి ఎవరైతాడంటే శని అయితాడు. తులారాశి వాళ్ళకి చాలామంది చూసారంటే పిల్లలకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదో ఒక సమస్య అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వాళ్ళకేందంటే శని వచ్చి కొన్ని ఎంత మంచి యోగకారకుడైనా కానీ కొన్ని విషయాల్లో సమస్యలే ఇస్తాడు. అయితే తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఎక్కువ అట్రాక్షన్ పవర్ ఉంటుంది. వాళ్ళకొచ్చి ఎక్కువ సినీ ఫీల్డ్‌కొస్తారు. నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే వాళ్ళకి చూడడానికి ఎప్పుడూ యంగ్‌గానే ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు చాలా మంచి పనులే చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ ఈక్వల్‌గా చూసే మెంటాలిటీ వాళ్ళకి ఉంటుంది. తులారాశి అనేటప్పుడు. ఇప్పుడు తులారాశి వాళ్ళు కొన్ని సమస్యలు ఎట్లయితే వాళ్ళ పిల్లల విషయంలో కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వాళ్ళకేమైతుందంటే వాళ్ళకి చేయవలసిన పూజలు అంటే వాళ్ళకి సంబంధించిన రోజు ఏది మంచి అని కూడా చెప్తాను. జనరల్‌గా శుక్రవారం రోజు వీళ్ళేం చేయాలంటే లక్ష్మీదేవికి పూజలు చేయాలి. లక్ష్మీదేవికి పూజలు ఎలా చేసుకోవాలి తులారాశి వాళ్ళు అంటే వాళ్ళ చక్రంలో అసలు జనరల్‌గా శుక్రుడు యోగకారకుడుగానే ఉంటాడు మాక్సిమం తులారాశి వాళ్ళకి. ఇది కూడా శుక్రవారం రోజు మొదలుపెట్టాలి. 6 రోజులు చేసుకోవాలి. వీళ్ళు చేయవలసిన పూజ ఎట్లనంటే మనం చేయవలసింది దీపం వెలిగిస్తాము. అది కూడా నెయ్యి దీపంతో వెలిగించాలి. ఫస్ట్ గణపతికి ఒక 5 నిమిషాలు పూజ. తర్వాత లక్ష్మీదేవికి అసలు పూజ చేయాలి. నెక్స్ట్ ఏందంటే ఒక వెండి ప్లేట్ తీసుకొని ఆ వెండి ప్లేట్‌లో 6 ప్రమిదతో నెయ్యి దీపం వెలిగించాలి. అది కూడా ఏందంటే 6 తమలపాకులేసి అసలు ఆ దీపం 6 దీపంని లక్ష్మీదేవిని చూసినట్టుగా వెలిగించాలి. సో, అక్కడ 6 దీపంని లక్ష్మీదేవిని చూసినట్టుగానే వెలుగుతూ ఉంటది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే శుక్ర గాయత్రి చదువుకోవాలి. శుక్ర గాయత్రి చదువుకున్న తర్వాత ఏదన్నా విడిగా అంటే మల్లెలతోనో వేరే అసలు అంటే వైట్ కలర్ పువ్వులు ఏ పువ్వులైనా పర్వాలేదు అర్చన చేసుకోవచ్చు. లేకపోతే తెల్ల సామంతి పువ్వులు ఉంటాయి కదా! సో, దాంతో కూడా అర్చన చేయవచ్చనమాట. ఇవి అర్చన చేసుకుంటూ అమ్మవారి మంత్రం కూడా చదవాలి. లక్ష్మీదేవి మంత్రము. తర్వాత శుక్ర గాయత్రి. ఓం అశ్వత్ వజాయ విద్మగే ధనురస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అట్లని శుక్ర గాయత్రి ఉంటుంది. ఆ మంత్రం చదువుకుని అర్చన చేయాలి పువ్వులతో. ఇక్కడ దీపాల్లో మనం ఎట్లా వెలిగిస్తామంటే దీప జ్యోతిలోనే అసలు శుక్రుడిని ఆవాహనం చేసి ఆయన ఉన్నట్టుగానే మనం మనసులో సంకల్పం చేసుకుని ఈ పూజలు చేస్తాము. తర్వాత ఏంటంటే ఇవి వచ్చి ఎవరెవరికి చాలా మంచిది అంటే సినీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చేమో. ఎక్కువ బాగా కలిసి వస్తది. శుక్రుడు చాలా బాగా కలిసి వస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా మీడియాలో ఉండేవాళ్ళు తప్పకుండా ఈ శుక్రుడికి సంబంధించిన శుక్రవారం రోజు ఈ పూజలు చేసుకోవడం చాలా మంచిది. అది కూడా 6 రోజులు చేయవచ్చేమో. 6 రోజులు అంటే శుక్రవారం మొదలుపెట్టి 6 రోజులు కంటిన్యూగా చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి అన్ని విధంగా కలిసి వస్తదిమా. సో, ఇక్కడ ఏందంటే మనం దానాలు, ధర్మాలు ఏం చేయవనలేదు. అంటే మనం చేయవలసింది 6 దీపాలు వెలిగించాలి. రోజు 6 దీపాలు అంటే 6 రోజులు తప్పకుండా వెలిగించాలి. ఇక్కడ గణపతి గాయత్రి, తర్వాత లక్ష్మి గాయత్రి, శుక్ర గాయత్రి మంత్రం చదువుకుని విడిగా పువ్వులతో అర్చన చేసి ఏదైనా ప్రసాదం స్వీట్ ఏదైనా చేసి ఇక్కడ అమ్మవారికి ఆరతి ఇవ్వాలి. స్వీట్ అంటే జనరల్‌గా శనగపిండితో చేసిన స్వీట్ ఏదైనా మంచిదనమాట. సో, అవి పెట్టి ఆరతి ఇవ్వచ్చు. ఇవి సరిపోతుంది. అసలు చాలా వరకు ఏమైతుందంటే శుక్రుడు వల్ల అంటే చాలా మందికి ఏందంటే కొంచెం ఎక్కువ డయాబెటిక్ ఇష్యూస్ కూడా ఉంటది. శుక్రుడు వాళ్ళకి ఏందంటే రాశికి అధిపతి అయినప్పుడు కొంతమంది నీచం అయిపోయి కూడా ఉంటాడు. సో, అప్పుడు కూడా ఈ పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచిగా అయితారు. ఓకే అండి. తులారాశి వాళ్ళకి సంబంధించి లక్కీ స్టోన్, లక్కీ కలర్, లక్కీ నంబర్స్ ఏంటి? ఓకే. తులా రాశికి యోగకారకుడు బుధుడు, తర్వాత చంద్రుడు. సో, వీళ్ళకి సంబంధించింది ఏందంటే వీళ్ళకొచ్చే లక్కీ నంబర్స్‌ని చూసామంటే 2, 11, 20, 29. తర్వాత వీళ్ళకి సంబంధించిన లక్కీ డేట్స్‌ని చూసామంటే 5, 14, 23. ఇవి కాకుండా వాళ్ళకి సంబంధించిన కలర్ వచ్చి ఏందంటే గ్రీన్, తర్వాత పింక్, వైట్. సో, ఇవి కాకుండా ఏందంటే వాళ్ళకి అసలు వారం కలిసి వచ్చే వారం కూడా చూసామంటే బుధవారము, తర్వాత ఇక్కడ చూసామంటే సోమవారము, నెక్స్ట్ శుక్రవారం. ఈ వారాలు కూడా వాళ్ళకి బాగానే కలిసి వస్తాయేమో. చూసారు కదండి, తులారాశి వాళ్ళ బిహేవియర్ నార్మల్‌గా ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి సమస్యల వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు? అలాగే లక్కీ స్టోన్, లక్కీ నంబర్ ఇలాంటి వాటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. రెమెడీస్ కూడా. మీరు కూడా ఏదైనా వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది.